రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలో ఎస్వి మెడికల్ విద్యార్థిపై హత్యాయత్నం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివి మహల్ రోడ్లో జరిగింది ఈ ఘటన. ఎస్వి మెడికల్ కళాశాలల ఆడిటోరియంలో ఫెస్ట్ వేడుకలు జరుగుతుండగా అందులోకి బయటి వ్యక్తులు ముగ్గురు చొరబడి అనుచితంగా ప్రవర్తించారు. అక్కడి మెడికల్ విద్యార్థులను ఫోటోలు తీశారు. ఇది గమనించిన మెడికల్ విద్యార్థులు వారిని ప్రశ్నించారు. దీంతో దుండగులు ముగ్గురు మెడికల్ విద్యార్థులతో పాటు సెక్యూరిటీ సిబ్బందిపైన గొడవకు దిగారు. వారిలో ఇద్దరు పారిపోగా ఒకరిని పట్టుకుని తిరుపతి వెస్ట్ పోలీసులకు అప్పగించారు. మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, దీనికి సంబంధించి మీ దగ్గర ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? పోలీసులు ఏం చెప్తున్నారు ఈ ఘటనపై? కార్తీక్, తిరుపతిలో ఉన్నటువంటి ఎస్వి మెడికల్ కళాశాల విద్యార్థి యొక్క నవీన్ కుమార్ పైన హత్యాయత్నం జరిగింది. ఎస్వి మెడికల్ కళాశాలలో ఉన్నటువంటి ఎస్వి ఆడిటోరియంలో జరిగినటువంటి ఒక ఫెస్ట్ కి సంబంధించి అవుటర్స్ ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి ముగ్గురు విద్యార్థులు వచ్చి మెడికల్ స్టూడెంట్స్ తో కలిసి కొన్ని ఫోటో షూట్ చేయడం పట్ల అక్కడ మెడికల్ స్టూడెంట్స్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అవుటర్స్ ఇన్సైడ్ కి వచ్చినటువంటి ఘటనకు సంబంధించి మెడికల్ స్టూడెంట్స్ అంతా కూడా అబ్జెక్షన్ చేయడంతో వారి మధ్య వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఘటనకు సంబంధించి సెక్యూరిటీ వారిని అదుపులో తీసుకునే క్రమంలో కొంత వాగ్వాదం జరిగింది. ఒక వ్యక్తిని అదుపులో తీసుకుని తిరుపతిలో ఉన్నటువంటి వెస్ట్ పోలీసులకు అప్పగించారు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ముగ్గురు వ్యక్తులు పారిపోవడం జరిగింది, ముగ్గురు స్టూడెంట్స్ పారిపోవడం జరిగింది. అక్కడ అర్ధరాత్రి నిన్న 12 గంటల సమయంలో తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉన్నటువంటి వివి మహల్ రోడ్ లో నవీన్ కుమార్ పైన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడంతో అతను తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం తిరుపతిలో ఉన్నటువంటి రియా హాస్పిటల్ అతను చికిత్స పొందుతున్నాడు. అన్నమయ్య జిల్లా రాజంపేటకు చెందినటువంటి నవీన్ కుమార్ పరిస్థితి అయితే కొంత ఇబ్బందికరంగా ఉంది. రైట్ మూర్తి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.